వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నీ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, ఎంత అందుకనే కాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని, దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడో దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రకల్పాలు పడిగిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు మీద పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి ఇవాళ ఇతను ఎంత కన్నింగ్ పేరు అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలిసి ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నాను. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని చేశారంటారు. ఏదో దాని హాని ఏదే ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయులు. ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, నా దాన్ని నేనే చంపించా, ఏం నేనే చంపించానని ఈ పోస్టుకోల్ మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా వచ్చాను నేను ఉన్నా అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం అండ. తప్పు చేయలేని వాడికి అండ. తప్పు చేస్తే మాత్రం సొంతవాడన్నా సరే క్షమించడు ఆయన. అంటే మాయ మాటలు చెప్పి భయపడి పారిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లోకేష్ బాబు గారు ఇతని క్యారెక్టర్ మీద అసెస్ చేశారు, నా క్యారెక్టర్ని తగ్గించాడు. అందుకని అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి నువ్వు. నీకు క్యారెక్టర్ అనేది ఉందా? నువ్వెవడవి? నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వు పరిటాల రవి గారి దగ్గర ఒక చెంచా, ఆ చెంచా పట్టుకొని నువ్వు ఇక్కడ పట్టుకొని ఆ రవి గారి పేరు చెప్పి ఎన్నో అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి. బ్రహ్మలింగం చెరువు, ఈ వంశీతో పాటు ఇంకో 4-5 దాంట్లో మొత్తాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వివరిస్తున్నానంటే, పోలీసులు వంశీని అరెస్ట్ చేయకుండానే పారిపోయి దాక్కొని సోషల్ మీడియాలోని కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా తెలియక సోషల్ మీడియాలో వచ్చినాయే అరెస్ట్ చేసేది వరకు ఉన్నారు. వంశీని పోలీసులు అరెస్ట్ చేయలేదు. వంశీ పారిపోయినటువంటి వ్యక్తి. వంశీ అధికారం ఉన్నప్పుడు ఈ కాంతాల పిచ్చి
కోతలు కూసి ఇవాళ అధికారం పోగానే ఎలా పారిపోయాడో ప్రజలు వివరించాలి నేను. అందుకే మీకు చెప్పేది. తెలుగుదేశం పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు. ఈ కొడాలు కానీ వంశీ పేరు కానీ నిన్న వంశీ అంచనా అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకలేదన్నమాట దీంట్లో. ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరు నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు చెప్పా. బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ అని. వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ, ఇంత తిరిగి. కాబట్టి ఈ వంశీ ఈ పరిటాల సునీత గారికి కూడా ఒక క్షణం చెప్తున్నా. ఏదో పాత పరిటాల రవి గారు పేరు చెప్పి కాలపడి పడి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించకండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. పురుషు చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది. క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాందాదా నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాందాదాన్ని చూసి ఏమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగర్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగ్ చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగర్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి బెత్తర్ చూపులు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. మన ఢిల్లీ వెళ్ళాడు, బెత్తర్ చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడ కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలు పిలిపించాడు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో కార్యకర్తలు కూడా నెతమని. కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు. అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు. చూడండి అసలు పార్టీ వైసీపీ పార్టీ దానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలో వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు. అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు. కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు. దయచేసి ప్రజలు గమనించండి. వీడు పారిపోయి ఉన్నాడు. ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నాను. ఏమంటే అదే అసలు కాదు మీకు చెప్పాను కండి. ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడాడు. ఏది
అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే అంటే అసలు మాట్లాడకుండా మాట్లాడేవారు. నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా. అంతేగాని నేను ఎవరిని అనలేదు, ఆ కుటుంబ సభ్యులను ఎవరిని అనలేదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికారం శాస్త్రం అనుకున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు. అన్నం తినేవాడు ఎవరన్నా వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నారా అంటే అన్నం తినేవాడు ఎవరన్నా వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు. కానీ ప్రజలకి వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయస్తుడో, ఎంత బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు 3-4 కార్లు ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు. పార్టీలకు అతీతంగా చెప్తున్నా నేను ఇది. ఇలాంటి వ్యక్తులు సమాజంలో జనజీవన స్రవంతి అంటారు, దాంట్లో ఉండడానికి వీళ్ళు అనర్హులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు పెడితే పెళ్లి కూడా ప్రతిపక్ష దినం కూడా అంటారు. కాబట్టి వంశీ కన్నింగ్ మైండ్, ఆ కన్నింగ్ మైండ్తో ఆడే గేమ్ని ప్రజలు నమ్మద్దు. వంశీ పారిపోయి ఉన్నాడు, పారిపోయి పోలీసులు అరెస్ట్ చేశారని ఒక గేమ్ ఆడుతున్నాడు. కనుక ప్రజలు ఇది గమనించాలి. వంశీ ఎవరికైనా దొరికితే మాత్రం పోలీసులకి పట్టుకొని అప్పచెప్పాలని కూడా కోరుతున్నాను. నేను చెప్పేది వంశీ అనేవాడు చాలా పిలుపుడు. నేను లోకేష్ బాబు గారి గన్నవరం మీటింగ్లో కూడా చెప్పాను సార్, మీరు విజువల్స్ చూడండి. ఇతను బిల్డప్ ఎక్కువ విషయం లేదు. అసలు ఇతనికి ఎందుకంటే 4 కార్లు ఎవరైనా చెమదప్పు కొట్టాడు ఎప్పుడన్నా? మీరు చెప్పండి అమ్మా, ఎవరైనా చెమదప్పు కొట్టాడా? 4 కార్లు ఎందుకు? సో రవి గారు ఫోటో పెట్టుకోండి. సో రవి గారు అని చూడండి. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సమాజంలో చీడ పురుగు ఈ వంశీ అనే వ్యక్తి. కాబట్టి దయచేసి ప్రజలు కూడా గమనించండి. వంశీ ఎక్కడన్నా కనబడితే పట్టుకొని పోలీసులకి అప్పగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే తమ్ముడు.